మార్క్స్ 16 అధ్యాయం మొదటి నుంచి మనం రాసేస్తారండి. 8వ మొదటి నుంచి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొందించినని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండేది. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉంటే చూసేది. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పొడుసువాడు కుడివైపున కూర్చున్నట్టు చూసి మిగిలిన కలవరపడేది. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుతున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూడరని ఆయన శిష్యులతోనూ పేతుడితోనూ చెప్పుడని. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచూ సమాధి వద్ద నుండి పారిపోయారు. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనుగొన్నాడు. లోకాసు వార్త 24 9 నుంచి 18 వచ్చింది. 9కి 18 ఇది కూడా అవుతుంది. ఆదివారం తెల్లవారు ఉండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉన్న రాయి దొర్లింపబడి ఉండేది చూసి లోపలికి వెళ్ళేది కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనపడలేదు. ఎందుకు కూర్చు వారికి ఏమీ తోచగా ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి వద్ద నిలబడింది. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవులైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో ఆయనది. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేశాడు. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియు మోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరు దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిచి కనబడింది. అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడిచి ఇంటికి వెళ్ళింది. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయు అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండేది. వారు సంభాషించుచు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడింది. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుకున్న ఈ మాటలు ఏమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనేవాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకరివి ఎదుగువా అని ఆయన్ని అడిగారు. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వర్షంలోను శక్తి గల ప్రవర్త అయిందను. ఎపిస్ పత్రిక 4 వచ్చి
పెట్టేసి 4 వచ్చి 8 వస్తుంది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా కొట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. యోహాను సువార్త 20:12 వచ్చింది. యోహాను సువార్త 20:12 వచ్చింది. 20 అధ్యాయం ఎక్కడ చదవండి? 12 వచ్చింది. తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుంటే కనబడెను. తర్వాత ప్రకటన 3:20. ప్రకటన 3:20. ఎందుకంటే ఎవరైతే టెన్షన్ కాబట్టి మీకు లాంగ్వేజ్ చూపించేద్దామని. ప్రకటన 3:20. ప్రకటన 3:20 వచ్చింది. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయను. మాస్టర్ గారికి తెలియజేస్తూ దేవుని ఉద్దేశం గొప్ప సమర్పణ దేవుని పెంచుకోవడానికి తెలియజేస్తుంది. గత వారం అంతా దేవుడు ఆయన కాశీ కాబట్టి వచ్చి ఆయన సన్నిధిలో ఎవరైనా పెట్టుకుని దేవుని ఆమెకి దేవుని మంచి గొప్ప సమర్పణ తెలియజేస్తున్నాను. ఇచ్చితంటే మరి కాబట్టి క్రీస్తు వారు ఈ లోపల రావకుంటే ఆయన రావడం కూడా లేఖనుసారంగా వచ్చాడైనా లేఖనుసారంగా లోపల జీవించాడు, లేఖనుసారంగానే పాపగారు జీవించాడు. ఎందుకంటే దేవుడు గొరిపిల్లకి లోపల వచ్చాడు. యోహాను గారు అంటాడండి, యోహాను సువార్త 1:29 ఇగో లోక పాపములు మోసుకుని పోవు దేవుడు గొరిపిల్లి. యోహాను సువార్త 1:29 వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా ఈ లోకంలో గొర్రెకి మేక తేడా ఉంది. గొర్రెదంటే అది తన పైకెట్టదు, అది తిన్న వెళ్ళిపోతుంది, గట్టిదంట. మేక తనకి కాదండి, చిట్టెక్తుంది, పొట్టెక్తుంది, రొట్ట. కాబట్టి గొర్రె పాప లేని పరిశుద్ధతకి సంతోషం, మేకేమో పాపను సంతోషం. అందుకన్నాడు యోహాను గారు, ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుడు పెడతాడు. కాబట్టి లోకం వచ్చినప్పుడైనా ఇల్లు అద్భుతాలు చేశాడండి, ఇల్లు అద్భుతాలు చేశాడు. కానీ నిజమైన కుమారుడిని పిలుచుకున్నాడు, చెక్కిని పిలుచుకున్నాడు, కానీ నమ్మలేదు కదా. ఇంకే ఇలాంటి ఉండకుండా చెప్పి వేసినట్టు వాడు కక్ష కట్టి అతని మీద అన్యాయం తీర్పు తెచ్చి ఇతను నేరస్తుని చెప్పుకోవాలి వృద్ధి చేసి పిల్లలకి ఎవరైనా నా ఇంట్లో ఏ దోషము కూడా కనిపించదన్నాడు. భార్య కూడా ఉన్నది చీపు మించింది, ఏ దోషం కలడు నీతిమంతుడు అతని జోలికి వెళ్ళొద్దంటే ఆ మాట నమ్మాడు. నలుగురు వెళ్ళిపోయి నేను అపరాధం చెప్పేసి గడిస్తున్నాడు. కానీ ఓ దొంగవాడు హత్య చేసినవాడు కావాలన్నాడు తప్పవాడు నిర్దోషిని పాపరహితులైన పరిస్థితులు ఉందన్నాడు. వాడు చేశారండి, సిరివేశారు, 39 దెబ్బలు కొట్టారండి. అవును ఓటు తక్కువ. సినిమాకైనా ఏసుబ్బరావు వాళ్ళకి ఏర్పాటు సిరివేసి అని చెప్పేసి దెబ్బ కొట్టుకున్నాడు. కొట్టుకుంటే ఏం జరిగిందంటే 3 దెబ్బలు కొట్టే సొంత పడుతుంది. 3 ఇద్దరు షూటింగ్ తీయలేదు ఇంకా. చూసారా? ఎందుకంటే ఒక 2 కొరల దగ్గర 3 దెబ్బకి అప్పుడు ఇతను పడిపోయాడు, నేను తట్టుకోలేకపోయాడు. కానీ చూస్తున్నాడు మాకు ఎంత తిరగండి 30 కానీ సహించుకున్నాడు. నేను ఏం చేస్తున్నావు వీరు వాడిని క్షమించాలి కూడా దేవుడు. ఎవరైనా ఆయన క్షమించడంలో వచ్చారు, పాపక్షాన్ని తీసుకుని వచ్చారు. కాబట్టి గడవలు కూడా తన జీవితాన్ని ఆనందంగా నమ్మకంగా దేవుడు తప్పించుకొని 7 మాటలు కూడా చెరువులో పని ఏమంటే సంపూర్ణ సంఖ్య చెప్పింటారు. 3, 4 చెప్పింటారు. 7 ఏం చేస్తుందంటే సంపూర్ణ సంఖ్య చెప్పేస్తుంది. కాబట్టి ఆ 7 మాటలు కలిగి శరీరం సంపూర్తి చేసి రాష్ట్రవరాడు ఇదిగో సమాప్తమైనది తను నా నీ చేసిన ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఎలాగే దేవుడు అప్పగించాడో తన ఆత్మను తెలియగా అతను అందించాడైనా దేవుడు అప్పచెప్పేశాడు. లేఖనస్థానంగా అప్పుడు వచ్చాడైనా, ఎందుకంటే లేఖనస్థానంగా తన ప్రాణం పెట్టాడండి. కొరింథీయులు అంటాడు, వాడు మొదలు కొరింథీ 15 3 చూస్తాయి 3-4 వస్తుంది. మొదలు కొరింథీ పత్రిక 15-3-4 వచ్చింది. మొదలు కొరింథీ పత్రిక 15-3-4-5 వచ్చిన నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించటం అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడి. చూసారండి,
లేఖన ప్రకారంగా 3 దినాలు లేపడం. మరి శివ దుష్టుడు ఎవరు కాబట్టి తెలిసిందేనా మరి 7 దేలు అనుకుంటాడు మధ్యాహ్నం వరకు కనపడ్డాడు. ఇరవై దేవ చూద్దాం ఎవరు చూద్దాం 20 చూద్దాం. యోహాను సువార్త 20 16 చూద్దాం. 16 యోహాను సువార్త 20 16 చూద్దాం ఒకసారి. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచి ఆమె ఆ వైపున తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బీ రబ్బూని అని పిలిచాడు. రబ్బీ ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకాను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వారి వద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమని. మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూసితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. కాబట్టి ఎందుకంటే అంతకుముందు అందరూ కూడా ఇచ్చిందా ముట్టుకున్నాడు. కుష్ఠరోగి ఇచ్చాడంటే పెద్ద కుష్ఠరోగి కూడా చేయొద్దు అప్పుడు ఎవరు మారిపోయాడు శుద్ధి లేకపోయాడు. తర్వాత చనిపోయాడు సవాలు కూడా అయినా మరి ముస్లిం పోతే పాణి ఇస్తాడైనా ఎదురాడుకోకపోతే చనిపోయాడు. న్యాయమూరుడు ఈ రిఫరెన్స్ కావాలి ప్రోగ్రెస్ అంతా ఈ రోజు కూడా మార్క్స్ వస్తున్నాడు. కాబట్టి వెళ్ళిపోతుంటే అప్పుడు ఆపుతామన్నాడు. చనిపోయి మోసుకుంటున్నారు మోసుకు సమ తీసుకుంటున్నారండి ఆఫ్ చేయమన్నాడు. ఎండ ముట్టున్నాడు ముట్టుబడి సమ్మ ఆ ముట్టు ఇస్తాడు చిన్నవాడా. అప్పుడు అన్నాడు అమ్మ మేడం తెలియదు చెప్పేసి అప్పుడే వీళ్ళందరూ కూడా ఆ కొట్లికి పనిపడ్డాడు నా కిందకి పనిపడాడు చిన్నవాడా నమ్మడు వెంటనే ఇస్తాడేనా తీసుకున్నాడు. అటువంటి వాడు 14 కూర్చొని ముట్టి బాధిస్తున్న వాడు ఇక్కడ ఏమన్నప్పుడు నన్ను ముట్టవద్దు అంటే అదేంటి భౌతికంగా తన ఆత్మ అప్పుడే విడిచిపెట్టేశాడు. ఆత్మ మరి మన మానవ శరీరం తగిలిందంటే ఇంకా ఆత్మ అక్కడికి వెళ్తాండి దేవుడు ఎవరంటే ఎవరైతే మరి అర్థం వస్తుందన్నమాట. దిగ్బరి సార్ మనం అనుకుంటున్నట్టు ముట్టుకోమండి మనం అది ఇచ్చి ముచ్చటదా ముఖ్య దశలాగా అనుకుంటాం అది ఏమన్నా అప్పుడే మనం గురిపెరుగుతుంది. తర్వాత ఊళ్ళో చూడు చేస్తాను దాన్ని చేయించాలంటే మనకి ఏం కావాలి శక్తి కావాలి ప్రార్థన శక్తి కావాలి. ఇంతకుముందు నేను మొదటిసారి పక్కన కొడుకున్నప్పుడే గారెడిపోయి ఎన్నో ఉంచుకున్నప్పుడు నేను ఇంకా నాకు బైబిల్ శక్తి తెలియదు చాలా తక్కువ. కానీ ఇప్పుడైతే 3 నెలలు వస్తానండి దూరం పడుకుంటారు దాన్ని ఇళ్ళతో పడుకుంటారు ఇదే పడుతుంది గాలి కానీ ఏది కూడా పడుతుంది. ఇంకా దేవుని పాటలు దేవుని యొక్క ప్రసంగాలు ఇచ్చి నెలలో వస్తుంది. ఇంచేత దైవశక్తి వల్ల ఏది కూడా మనకి ఉన్నప్పుడు మనకి ఏది కూడా కాదు. కాబట్టి తెలియవలసేదే మనం ముట్టుకోదండి. ఎందుకంటే దూరం ఉంటుంది తప్ప ముట్టుకుంటే వాడు అక్కడ దారి లేదు. ఉదయాలుగా తీసుకుని కూడా ఉన్నారు అమ్మ తల్లి కుమారుడు కూడా ఉన్నాడు. ఈ మానవ లోపం తండ్రికి వెళ్ళలేదు కాబట్టి నువ్వు నన్ను ముట్టుకోతాను చూసారు స్పష్టంగా. ఒకప్పుడు అందరూ ముట్టుకునే వాడు ఎప్పుడు ఉన్నాడు ఆత్మ మంచిగా పరిస్థితులు ఉన్నాయి. ఈ లోపల జీవిస్తూ మనం కూడా జీవితం కూడా పరిస్థితులు ఉండాలి. మన జీవితం గ్యారెంటీగా ఇచ్చినట్టే ఆత్మశుద్ధం నిత్యం ఉండేది ఆత్మ. ఈ శరీరం ఇప్పుడు ఆత్మ వ్యవస్థ 6:63 వచ్చినాయి. వ్యవస్థ 6:63 వచ్చింది. ఒకసారి వ్యవస్థ 6:63 వచ్చింది. శరీరం నిష్ప్రయోజనం అంటే ఆత్మశుద్ధం అంటే ఆత్మీయ జీవింప చేసిన శరీరము కేవలం నిష్ప్రయోజనం. అదనమాట. దీని గురించి మానవుడు ఏం చేసుకుంటాడంటే ఎన్నెన్నో దీనికి ఎన్నో శరీరం ఎత్తానే ఉంటుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే దీనికి ఎన్నెన్నో చేస్తున్నాడు అన్నమాట. దీనికి ఫిల్టర్ వాటర్ ఏమంటే మరి చక్కటి పొలాలు ఏమంటే ఎన్నెన్నో. కానీ ఈ ఆత్మకాక బయటికి పోయినటువంటి ఏం చేస్తుంది ఇది ఈ నరునాత్మ అడ్డు ఇచ్చింది అసలు ఇది ఎవరు పెట్టారు దీన్ని? సామెతలు 27 వచ్చింది. సామెతలు 27 వచ్చింది. సామెతలు 27 వచ్చింది. సామెతలు 27 వచ్చింది. నరునాత్మ ఇవ్వబడి చేయమంటండి 27 వచ్చింది.
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది అంతరంగములని శోధించను. అందుచేతే ఈ ఆత్మ ఎక్కడ పెట్టినప్పుడు మరి అక్కడికి మళ్ళీ ఎక్కువ కాబట్టి అన్ని అన్నాడని తీసుకొస్తే సరిపోతే ఉన్నాడైనా ఆత్మ మాట ఎవరో ఎడు మాట ఉన్నాడండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించి కొనుచున్నాను. చూసారా ఎక్కడున్నాడైనా ఎక్కడున్నాడైనా తండ్రి కుటుంబాసు కూర్చున్నాడు, విచారణ చేస్తున్నాడు. ఎప్పుడు పత్రిక 2 చూసుకుంటాయి. ఎప్పుడు పత్రిక 2 చూసుకుంటాయి. ఎప్పుడు పత్రిక 2 వచ్చింది. 1-2 చదువు ఇంకా బాగుంటుంది. 12 వచ్చింది. గొప్ప సాక్షి సమూహము మేఘము వేలే మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించుకోవడమైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన బంధుములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అది ప్రభుడేనా దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అంటే అండి. ఎందుకంటే ఆయన మరణం వల్ల మానవులకు ఏం కలిగింది తెలుసా అండి? స్వస్థత కలిగిందంట. యెషయా గ్రంథం 53 అధ్యాయం 5 వచనం చూద్దాం. యెషయా గ్రంథం 53 అధ్యాయం 5 వచనం చూద్దాం. యెషయా గ్రంథం 53 అధ్యాయం 5 వచనం. ఆయన పొందిన గాయం శాతం మనకి ఏం కలిగిందండి? మన అతిక్రమలను బట్టి అతను గాయపరచబడింది, మన దోషములను బట్టి నలుగుబట్టబడింది, మన సమాధానమైన శిక్ష అతని మీద పడింది, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. తండ్రి నా దేవా నా దేవన్నా కూడా తండ్రి పట్టుకుని చూసారా? దావిగా ఉంటాడండి, 2 కీర్తనలో ఉంటాడు, నా దేవా నన్ను నేల చేయించుకంటే ఎందుకన్నా మాట ఎస్కిరిసేవారు ఎందుకన్నాడండి? ఒకప్పుడు ఆయన ఎవరన్నాడైనా ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనంగా నేను ఈయన మాట వినుడి. మొత్తం సువార్త 17:5 వచ్చినాడు. మరి చూసా ఉన్నాడంటే ఈయనే నా ప్రియ కుమారుడు, నన్ను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అన్నాడు. ఇప్పుడేమన్నాడు ఇక్కడ? చెయ్యి మీద బాగా ఉంచి చెప్తుంటే అప్పుడు పాపడు అన్నాడండి, నా దేవా ఏమన్నా సంబంధించాడు దేవుడు? ఎవరి కోసమండి? ఎవరి కోసం? ఆనాడు సంబంధించాడు దేవుడు. నా నిమిత్తం ఎవరు పోతారు? ఈ లోపల ఎవరు పోతారంటే యెషయా గ్రంథం 6:7 వచ్చింది. యెషయా గ్రంథం 6:7 వచ్చింది. ఒకసారి ఉంటుంది. యెషయా గ్రంథం 6:7 వచ్చింది. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన నీ దోషము తొలగిపోయిన అని. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడ పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించును, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఎట్లను మీరు నిత్యము నిలుసుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూస్తుందరు కానీ తెలుసుకొనకుందరు. వారు పనులతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం ప్రభు చేసి వారి చెవులు మందపరిచి వారి పనులు మూడించుమని చెప్పను. చూసారండి ఆయన వచ్చిందండి. లేకుండా సారిగా తండ్రి మాట చెప్తే ఎవరొచ్చని కూడా వచ్చి అందుకంటే నీ చిత్తం చిత్తం కాక ఎవరంటే చివరికి 7 మాటలు కూడా పలికి చివరికి అండి చనిపోతుంది. చనిపోయి ఎన్ని రోజులు ఉన్నాడే సమాధిలో? ముందే చెప్పేసాడు ఈ దేవమైన 3 రోజులైనా పగలు మళ్ళీ నేను దీన్ని పడుకున్న దేవరు తిరిగి లేపుతానన్నాడు. అక్కడ ఏమన్నారంటే అప్పుడు పుట్టినప్పుడు ఏమన్నా తెచ్చండి అందులో దేవరం పడుకుంటే 3 చెప్తున్నాను వాడా అప్పుడు లేపు అని చెప్పి ఆలోచిస్తాను. అంటే అతను ఏంటంటే కేవలం 1,00,000 మంది దేవరం గురించి అనలేదు. నేను చనిపోతాను తిరిగి మళ్ళా చేస్తానన్నాడు. ఆ మాటకి వాళ్ళు బోతపడుతూ కానీ ఈయన మరణం కూడా బంధించలేదని చనిపో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏనండి.
చేస్తుంటే వాడు సినిమా అయిపో సెంటర్ కూడా బతికేస్తాడు ఇస్తున్నాడు సెంటర్ కూడా తెలతో సాతాను మరుగు చేసిన మాట. తర్వాత ఆయన ఎందుకంటే నిచ్చుడు ఎందుకంటే ఆయన ఏంటి సరిగా ఉంచుకుని వచ్చే తప్ప ఆయన మనుషులు కాదండి. ఎబ్రి పత్రిక 10:5 వచ్చినాయి. ఎబ్రి పత్రిక 10:5 వచ్చి అంటే ఏమంటున్నాడు ఒకసారి నాకు ఒక శరీరం అమర్చింది అను ఎబ్రి 10